సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ గ్రేట్. 1 year తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్ వచ్చింది. 1 yearలో నాకు చాలాసార్లు అనిపించింది ఇంకా స్టార్ట్ చేయాలి ఎందుకు ఆపేసినా అని. కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టిన ఎఫర్ట్స్కి నాకు రీచ్ రావడం లేదు అనే థాట్ మీద నాకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిందనమాట. దాని తర్వాత యూట్యూబ్ షార్ట్స్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను లాస్ట్ 1 yearలో. దానివల్ల ఒక 40-50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ షార్ట్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది అలానే వెళ్ళిపోయేసి కాలేజ్ వల్ల అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అవి ఇవి వచ్చేసి నాకు 2023 చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. సో దానివల్ల నేను వ్లాగ్స్ చేయలేదు. బైక్ కొన్నప్పుడు కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఆ థాట్ అనేదే రాలేదనమాట వ్లాగ్ చేయాలి అని. షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. సరే వ్లాగ్ ఎలాగో వర్కౌట్ కావడంలే, షార్ట్స్ అన్న చేద్దామని అది కూడా ఎందుకో కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను అనమాట. మధ్యలో కూడా కొన్ని ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో నాకైతే ఇప్పుడు అనిపించింది, లేదు ఇంకా మనం ఇలా ఉంటే కాదు, ఖచ్చితంగా స్టార్ట్ చేసి రీచ్ వచ్చినా రాకున్నా నాకు వీడియో క్రియేషన్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. వీడియో ఎడిటింగ్ కానీ. సో ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను ఎంత ఎఫర్ట్స్ పెడతానంటే అది కరెక్ట్గా వచ్చేంత వరకు దాన్ని చూసుకొని బిట్ టు బిట్ కట్ చేసుకొని సో అలా చేస్తుంటాను అనమాట. సో నేనైతే ఫస్ట్ మోటో వ్లాగ్ ఇప్పుడే అనమాట స్టార్ట్ చేశాను. దీనికోసం కూడా చాలా చూశాను, చాలా యూట్యూబ్ ఛానల్స్ రీసెర్చ్ చేశాను. అండ్ మౌంట్ ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుంది మోటో వ్లాగింగ్ అదంతా చూశాను. కానీ నేనైతే ఇప్పుడు మైక్ సెటప్ అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి. జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మైక్ సెటప్ ఎందుకు తీసుకోలేదంటే రీచ్ని బట్టి తీసుకుందాము. నేను ముందు కూడా ఇట్లానే తప్పు చేశాను అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానికి కావాల్సిన మైక్ సెటప్, దానికి కావాల్సిన ట్రైపాడ్ అవి ఇవి అని ఏదేదో కొనేసా. సో అది ఇప్పుడు నాకు ఎందుకు అట్లా చేసిన అనిపిస్తుంది. సో దానివల్ల ఇప్పుడు రీచ్ వస్తే ఆ మైక్ సెట్ తీసుకుందామని ఉన్నా. ఆ లైట్నింగ్ పిన్ వస్తుంది అనమాట, నాది ఐఫోన్ కాబట్టి. సో నార్మల్ ఆండ్రాయిడ్ అంటే ఈజీగా మనం ఇయర్ ఫోన్స్తో కూడా చేయొచ్చు, కానీ ఇదేమంటే లైట్నింగ్ పిన్ వస్తుంది. నా దగ్గర ఇయర్ ఫోన్స్ లేవు, ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా, ఎయిర్ పాడ్స్తో ట్రై చేశాను. కానీ వీడియో షూట్ చేసే టైంలో ఎయిర్ పాడ్స్ నుండి రిసీవ్ చేసుకోవడం లేదు వాయిస్, డైరెక్ట్ ఫోన్ మైక్రోఫోన్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇది మన ఫస్ట్ మోటో వ్లాగ్. ఇప్పుడైతే నేను రెడీ అయ్యేసి కాలేజ్కి వెళ్తున్నా. నాకు ఎవ్రీడే 9:30కి, ఫస్ట్ సెమ్లో అయితే 8:40కే ఉండింది. దానివల్ల నేను 6:30కి లేసి 7కి అంతా రెడీ అయ్యేసి 7:15 అలా స్టార్ట్ అయ్యేవాడిని. అప్పుడు 7:15కి ఆ టైంలో అయితే నాకు ట్రాఫిక్కే ఉండేది కాదు, చాలా త్వరగా వెళ్ళిపోయేసి అక్కడ తినేసి ప్రశాంతంగా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు 9:30కి కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి 7కి లేసి 7:30కి అంతా రెడీ అయిపోయి కిందికి వచ్చేసి బైక్ అంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ అవుతాను అనమాట ఎవ్రీడే. నా కాలేజ్ వచ్చేసి వైట్ ఫీల్డ్లో ITPL బ్యాక్ సైడ్ జైన్ స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. సో నేనైతే మాలిక్యులర్ మెడిసిన్ అండ్ స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద మాస్టర్స్ చేస్తున్నా. రూట్ అయితే మనము కేఆర్పురం ITA గేట్ కింద నుంచి వెళ్ళిపోయి వైట్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ గణేష్ అని హౌస్ అయితే మా కాలేజ్కి దగ్గరే, తను చూపించాడు అనమాట, ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది ఇట్లా వెళ్ళొచ్చు అనేసి. సో ఆ రూట్లో అయితే మొత్తం అంటే మెయిన్ రోడ్ అని చెప్పలేము, అన్ని స్ట్రీట్ ఏరియాస్ లాగా ఉంటాయి. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో మన టైమింగ్ని బట్టి స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ వస్తాయి అనమాట. వాటికంటే ముందు మనం హుడీ ఏరియాకి రీచ్ అయిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఈ వ్లాగ్ మెయిన్గా ఎందుకు చేస్తున్నా అంటే, ఈ బైక్ కొన్నప్పుడు కొంచెం హైట్ ఉంటుంది ఇది. అంటే మినిమం ఈ బైక్ డ్రైవ్ చేయాలంటే 5'8", 5'9", 6 ఉండాలి. సో నేను ఎందుకు తీసుకున్నా, నాకెందుకు ఈ బైక్ నచ్చింది అనేది ఒక సపరేట్ వ్లాగ్ చేస్తా డీటెయిల్డ్గా. ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఫస్ట్ మా పేరెంట్స్కి నేను బైక్ ఎలా డ్రైవ్ చేస్తున్నాను అనే టెన్షన్ ఉందన్నమాట ఆ హెవీ ట్రాఫిక్లో. సో బాగా చేస్తున్నా, నాకంతా అలవాటైపోయింది, రూట్స్ కూడా అన్నీ అలవాటైపోయాయి అని వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ రావడానికి అనమాట ఈ వ్లాగ్. షార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ రీజన్ కోసం వ్లాగ్ చేస్తున్నా అనమాట. సో చూద్దాము మనకు వచ్చే రీచ్ని బట్టి, సో ఇంకా అప్గ్రేడ్ అవుదాము.
బైక్‌కి కూడా చాలా అప్‌గ్రేడ్స్ చేపియాలనమాట. టెయిల్ టైడీ గానీ, టెయిల్ ర్యాక్ గానీ, సో అవన్నీ ఉన్నాయి. ఇప్పటివరకైతే నేనేం అప్‌గ్రేడే చేయలేదు బైక్‌కి. జస్ట్ ఉన్న శారీ గార్డ్ ఒక్కటి తీసేసాననమాట. ఎందుకంటే వెనకాల లేడీస్ ఎవరు ఎక్కరు కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. సో కానీ మీరు ఒకవేళ మీ పేరెంట్స్‌తో అలా ఉన్నప్పుడు శారీ గార్డ్ పెట్టుకుంటే సేఫ్టీ అనమాట. వాళ్ళ చున్నీలు కానీ, వాళ్ళ శారీ కానీ దాంట్లో టైర్‌లోకి చుట్టుకోకుండా సో అది హెల్ప్ చేస్తది. సో అంత ట్రాఫిక్ ఏం లేదు. కానీ నేను కొంచెం 8:40, 8:45 అలా చేస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఎందుకంటే అప్పుడు స్కూల్ బసెస్, కాలేజ్ బసెస్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. రోడ్ కూడా చాలా క్లమ్జీగా ఉంటది. తక్కువ రోడ్డు. సో బసెస్ అన్నీ వచ్చేస్తాయి. దానివల్ల ట్రాఫిక్ ఎక్కువైపోతది. మనం హుడీ దాటేసిన తర్వాత అయితే చాలా ఫ్రీ ఉంటది రోడ్డు. ఈ బైక్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అందరికి ఎలా ఉంటదంటే, ఏంట్రా ఇది ఇంత హైట్ ఉంది. ఇది ఎలా డ్రైవ్ చేస్తార్రా? అసలు ఈ బైక్ ఎందుకు కొంటార్రా? కానీ దీన్ని డ్రైవ్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంటదంటే, ఏదో మనము ఒక ఈజీ బైక్ మీద వెళ్ళిపోతున్నట్టు ఉంటది. బెంగుళూరు రోడ్స్‌లో అసలకి పాట్ హోల్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చిన్న చిన్న బంప్స్ ఉంటాయి. కానీ ఈ బైక్ వల్ల మనము ఫ్రంట్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఎంత ఈజీగా ఉంటదంటే, అసలు ఆ పాట్ హోల్‌లో వెళ్ళినా కూడా మనకు అనిపియదనమాట. ఏదో జస్ట్ ఒక జర్క్ వస్తది అంతే. అంతకు మించి ఏమీ ఉండదు. చాలా సాఫ్ట్ సస్పెన్షన్ దీనిది. సో అడ్వెంచర్ బైక్స్‌తో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది నార్మల్‌గానే అనిపిస్తది. మనమైతే ఇంకా మా కాలేజ్ ఏరియాకి వచ్చేసామనమాట. సో ఇదే మా కాలేజ్ అనమాట. రైట్ సైడ్ ఉంది. ఏంటి ఈడు కాలేజ్‌కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? లేదు, మా ఫ్రెండ్ ఉంటాడు పీజీలో మహేష్ అని. అతన్ని పిక్ చేసుకొని మేమిద్దరం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి కాలేజ్‌కి వస్తామనమాట డైలీ. నాకైతే ఫస్ట్ డే కాలేజ్‌కి రాగానే ఇవన్నీ ఈ ఏరియా, ఈ కాలేజ్ అంతా కొత్తగా ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ఓరియంటేషన్ క్లాస్‌కి వచ్చినప్పుడు నేను ఒక్కడినే అబ్బాయి అనమాట హోల్ క్లాస్‌కి. అందరు గర్ల్సే. చాలా ఎట్లో ఉన్నింది. ఇక ఈ కాలేజ్ వద్దు, మనకు సెట్ కాదు అనుకోని వేరే కోర్స్ చేంజ్ అవుదాం అది ఇది అనుకున్నా. కానీ ఎందుకో వెయిట్ చేసి చూద్దాము, కోర్స్ బాగుంది కదా అని వెయిట్ చేశానన్నమాట. సడన్గా ఒకరోజు మహేష్ కాల్ చేశాడు. కాల్ చేసి ఇట్లా నేను తెలుగు అబ్బాయి మీ క్లాస్లో జాయిన్ అయ్యాను అంటేనే నేనైతే షాక్. ఎవరైనా నార్త్ ఇండియన్స్ అట్లా వస్తారేమో అనుకున్నా, కానీ తెలుగు అబ్బాయి వచ్చాడు. ఇక మహేష్ ఉండడం వల్ల నాకు ఇక్కడంతా బాగా అలవాటు అయిపోయింది. అలాగే 1 ఇయర్ కూడా గడిచిపోయింది. ఇంకొక ఫ్యూ మంత్స్లో నాకు సెకండ్ సెమ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ అయిపోయినట్లే. ఇక మహేష్ని అయితే పిక్ చేసుకొని కాలేజ్కి వెళ్ళిపోయాము. సో బైక్ పార్క్ చేసి క్లాస్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా క్లాస్ కాలేజ్ గురించి, అలాగే బైక్ ఎందుకు తీసుకున్నాను అనే టాపిక్ గురించి ఒక వీడియో చేస్తాను అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.